నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. మనతో పాటు ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అభివృద్ధి ఎంతవరకు చేశారు, ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? ఒక సైడ్ ఏమో మనకి ఎక్కడ ఏం అభివృద్ధి లేదు, అనవసరంగా ఎన్నుకున్నాము, ఎంతో ఆశలు పెట్టుకున్నాం మేము అని అనేసి ఒక పక్క వినిపిస్తుంది. ఇంకో సైడ్ ఏమో లేదు, పవన్ కళ్యాణ్ తను మొదటిసారి అయినా సరే ఎంతో కొంత చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు? నేననేది వ్యక్తి పూజ కంటే ప్రజాస్వామ్యం గొప్పది. మీరు ప్రతిసారి చెప్తున్నారు, జగను, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యక్తులు కాదు, వీళ్ళందరూ కస్టోడియన్లు, ధర్మకర్తలు రాష్ట్రానికంతే. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వం నుంచి బయటికి రావాలమ్మా. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించాలి. ఇవాళ ప్రతిపక్ష పార్టీ లేదమ్మా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. తక్షణం పవన్ కళ్యాణ్ గారు తన మంత్రి పదవికి ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షం అమ్మా. ప్రజల పక్షాన్ని ప్రశ్నించే పార్టీ లేదమ్మా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ. మరి జగన్ వచ్చి ప్రతిపక్షంగా కూర్చొని మాట్లాడి తన గొంతు వినిపించి ఏవైతే సమస్యలు ఉన్నాయో వీళ్ళు ఏం చేయట్లేదో వాటి గురించి మాట్లాడితే ఇంకా బాగుంటుంది కదా. జగన్కి లేదమ్మా, జగన్కి ఇంకా అవకాశం లేదు. జగన్ బతికున్నంతకాలం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాడు, నో ఛాన్స్. కాకపోయినా అట్లీస్ట్ ప్రతిపక్షంగా నేను అనేది అటు కదమ్మా, పవన్ కళ్యాణ్ గారు ఆ పాత్ర పోషించడం తప్పే ఉందమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటికి రావాలి, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తే అప్పుడు నిజంగా కూటమి చీలిపోతుంది కదా. చీలటం కాదమ్మా, ఎందుకు చీలిపోద్ది? ఇప్పటికే కాదు కదా, పాకిస్తాన్ ఇండియాలని కదా. ఇప్పటికే లోకేష్ కి సీఎం పదవి ఇవ్వండి అనో, లేకపోతే లోకేష్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోయి వాళ్ళ పార్టీ నిర్ణయం అమ్మా, తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించి గొడవలు అవుతూ ఉన్నాయి రెండు పార్టీల మధ్య. వాళ్ళ పార్టీని వాళ్ళు చూసుకుంటారు, ఎవరి పార్టీని వాళ్ళు చూసుకుంటారమ్మా. ఇప్పుడు లోకేష్కి అవకాశం ఉందంటే వాళ్ళ పార్టీ పెద్ద పార్టీ, వాళ్ళ పార్టీ ఇంటర్నల్గా నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఎన్టీ రామారావు ఎపిసోడ్ 95లో ఏమైందమ్మా? పార్టీ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేదా? ఇప్పుడు వాళ్ళకు 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారమ్మా. వాళ్ళ పార్టీ నిర్ణయం తీసుకుంటే ఎవరు ఆపుతారు లోకేష్ని ముఖ్యమంత్రిని కాకుండా? చెప్పండి. పవన్ కళ్యాణ్ ఆపుతారా, బీజేపీ ఆపుతారా? ఆపలేరు కదా. వాళ్ళ పార్టీ నిర్ణయం తీసుకొని లోకేష్ ముఖ్యమంత్రి ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నదనుకో, ఆపే మగోడు నాకు చెప్పమనండి. 135 మంది ఎమ్మెల్యేలు ఉండరు కదా వాళ్ళకి. ఇప్పుడు 21 మంది పవన్ కళ్యాణ్కి ఉండేది ఎమ్మెల్యేలు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నా బాధ ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ప్రతిపక్షంలో కానీ ఉంటే యాక్చువల్గా ఉప ముఖ్యమంత్రికి హోంశాఖ ఇస్తారమ్మా. ఉప ముఖ్యమంత్రి హోంశాఖ చేయాలి. ముఖ్యమంత్రి సాధారణ పరిపాలన చేస్తే ఉప ముఖ్యమంత్రి హోంశాఖ చేయాలి. ఎందుకు లేదు హోంశాఖనే ఉప ముఖ్యమంత్రికి? అందువల్ల ఆలోచన విధానాలు మార్చుకోవాలి. వ్యక్తి కంటే ప్రజాస్వామ్యం గొప్పది. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళిందనుకో మనకు బాగుంటుందమ్మా. నేననేది ప్రతి రూపాయికి లెక్క ఉండాలమ్మా. లెక్కపత్రం లేకుండా ప్రజాస్వామ్యం అంటే 175 మంది ఎమ్మెల్యేలు కదమ్మా, 58 మంది ఎమ్మెల్సీలు కదమ్మా. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు చెప్పండి అంటున్నా నేననేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు శాఖలో ఉన్నారు కదా. ఇప్పుడు ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులు డైరెక్ట్గా సర్పంచులకు రావాలా. సర్పంచుల మీద పెత్తనం మీరు ఎందుకు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం అంటే మీరు చేస్తే నేను పరిపాలన, సర్పంచులు పరిపాలన చేస్తే పరిపాలన కదా. ఆర్టికల్ 73, 74 ప్రకారం రాజ్యాంగ సవరణ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు డైరెక్ట్గా వస్తాయమ్మా. ఒకవేళ తప్పు చేసిండనుకమ్మా, సర్పంచ్ తప్పు చేసినా అతని మీద క్రిమినల్ చర్య తీసుకోవచ్చు కదా. ఇది ఎక్కడ చోద్యమమ్మా? గ్రామ స్వరాజ్యం గంగలో కలపటం ఏంది? సర్పంచ్కి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషేంది? ఒక ఆడిటర్ని పెట్టండి, ఒక పంచాయతీ సెక్రటరీ ఉంటారు. చీఫ్ సెక్రటరీ ఎలా ఉంటాడు ముఖ్యమంత్రి, అట్లాగే పంచాయతీకి కూడా సెక్రటరీ ఉంటారు కదా. పంచాయతీకి ఒక ఆడిట్ విభాగాన్ని ఏర్పాటు చేయండి. వాళ్ళ డబ్బుల మీద ఎలా పెత్తనం ఏందమ్మా? సర్పంచుల మీద చెక్కు పవర్ ఉండేది ఇద్దరికే, ఒకటి రాష్ట్రపతికి, 2 సర్పంచ్కి. చెక్కు పవర్ ఉండేది ఇద్దరికే. ప్రతిదీ పోయి ముఖ్యమంత్రిని అడుక్కోవాల్సిందేనా? అట్లా అంటే సమస్యలు అనేకం ఉన్నాయమ్మా. ఈ సమస్యలన్నీ చిన్న చిన్నంగా చేసుకోవాలి. స్వల్పకాలిక ప్రణాళికలు, మధ్యకాలిక ప్రణాళికలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి. ఈ స్వల్పకాలిక ప్రణాళికల్ని లేవమ్మా. దీర్ఘకాలిక ప్రణాళికలు మాత్రమే మనకు అవపడుతుండే. ఏమని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం? బీపీసీఎల్, ఎన్టీపీసీ, అర్థమవుతుందా తల్లి అని చెప్పేది? ఇట్లా మేము ఇవన్నీ దీర్ఘకాలిక ప్రమాణం. తర్వాత మనకి ఈయన లక్ష్మీ శ్రీనివాస్ మిట్టల వాళ్ళ కంపెనీ, స్టీల్ కంపెనీ,
ఇవన్నీ దీర్ఘకాలిక ప్రణాళికమ్మ. స్వల్పకాలిక ప్రణాళికల మీద ఎందుకు ఖర్చు పెట్టరు? స్వల్పకాలిక ప్రణాళికలు అంటే ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్ పార్క్ పెట్టాలన్నారు. 175 నియోజకవర్గాల్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని అన్నారు. ఏపీఐసి ఇండస్ట్రియల్ పార్క్ ఒక నియోజకవర్గానికి పెట్టాలన్నారు. ఇవాళ నేను చెప్తున్నా కదా, టూరిజం తీసుకోండి, టూరిజం డెవలప్మెంట్ తీసుకోవాలా. ఇట్లా ప్రతి సెక్టార్ మీద ఎంత కాడికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా వ్యక్తుల మీద పడుతున్నాయి. పవన్ కళ్యాణ్, జగన్, చంద్రబాబు నాయుడు, లోకేష్. ఇది కాదమ్మా ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యం అంటే ఏ శాఖ మంత్రి ఆ శాఖకి పనిచేసేటట్టుంటేనే అది ప్రజాస్వామ్యం అని. ఇప్పుడు ఏమైందంటే సీఎంఓలో ఒక 15 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చుంటారమ్మా. వాళ్ళు రాతని ఆంధ్రప్రదేశ్ నుదుట రాత రాసేది సీఎంఓ ఆఫీసులో ఉండే 15 మంది ఐఏఎస్ ఆఫీసర్లు. ఎమ్మెల్యేలకు ఏమీ సంబంధం లేదు, మంత్రులకు ఏమీ సంబంధం లేదు. సీఎంఓ ఆఫీసులో కూర్చున్నటువంటి 15 మంది ఐఏఎస్ ఆఫీసర్లో 5,30,00,000 ఆంధ్రుల తలరాత రాస్తారమ్మా. ఇది వాస్తవం. ముఖ్యమంత్రి ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులకు ఎవరికి ఏ సంబంధం లేదు తల్లి. వాళ్ళు ఎవరు సంతకం పెట్టమంటే అది పెట్టేటోళ్ళే. అందువల్ల ఆలోచన చేసుకోండి. నేను ఎందుకంటే దేశానికి ఇద్దరే మంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అంతే. దేశానికి ఉండేది ఇద్దరే మంత్రులు, గుర్తుపెట్టుకో. ఒకటి ప్రధానమంత్రి, 2 ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి కుక్క అంటే కుక్క, గుర్రం అంటే గుర్రం. మంత్రులది ఏం లేదు, 175 మంది ఎమ్మెల్యేలది ఏం లేదు. వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కూడా ఊరు ఉండరు అన్నమాట. రైట్. అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గురించి ఊహించినంత అయిందని అంటారా? అంటే మంత్రి లోకేష్కి ప్రధాన బాధ్యతలు అన్నీ అప్పగించారు. సో దాని గురించి ఎందుకు అప్పగిస్తారమ్మా? ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఐటీ మినిస్టర్. ప్రధాన బాధ్యతలు ఎందుకు అప్పగిస్తారు? పార్టీ పనులు చూసుకుంటాడు ఆయన. తెలుగుదేశం పార్టీ ఆయనకి ఇచ్చింది 2 శాఖలు, ఒకటి ఎడ్యుకేషను, 2 ఏంది ఐటీ. అంతవరకు ఆయనకి. పరిశ్రమల శాఖ భరత్ ఉన్నారు కదా, రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఉన్నాడు కదా, ఇరిగేషన్కి వచ్చేసరికి ఆయన నిమ్మల రామానాయుడు ఉన్నాడు కదా, హోంశాఖ అనితమ్మ గారు ఉన్నారు కదా. ఎవరి శాఖ వాళ్ళకు ఉంది కదా తల్లి. పవన్ కళ్యాణ్ గారు అటవీ, పర్యావరణం, పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారికి ఉంది కదా. ఇప్పుడు ఒక్కడ గుర్తుపెట్టుకనమా, ముఖ్యమంత్రి కూడా మంత్రి మండలిలో ఒక సభ్యుడే, గుర్తుపెట్టుకోండి. అన్ని పవర్స్ ముఖ్యమంత్రికి ఉండవు తల్లి. మీరు అనుకోకుండా ఒక్క మంత్రి ఎదురు తిరిగి లాగ్ బుక్ ఉంటుంది, రాయమనండి. సంతకం పెట్టకుండా పుస్తకం ఉంటుంది ఆడ, ఒక లాగ్ బుక్లో రాయమనండి. ముఖ్యమంత్రి కూడా మంత్రి మండలిలో ఒక సభ్యుడేనమ్మా తల్లి. అందువల్ల ఏంటంటే ముఖ్యమంత్రికి అల్టిమేట్ పవర్స్ ఉంటాయి అనుకుంటే ఎవరికన్నా రాజ్యాంగం తెలియనోడికి చెప్పమన్నట్టు. రాజ్యాంగం చదువుకున్న నాలంటికి చెప్పేది ముఖ్యమంత్రి ఏకస్వామ్యం కాదు, ముఖ్యమంత్రి కూడా మంత్రి మండలిలో ఒక సభ్యుడే. అంతే తప్ప అల్టిమేట్ పవర్స్ ముఖ్యమంత్రికి ఉండవు తల్లి. ఒక్కసారి మంత్రి అయిన తర్వాత తనకి పూర్తి విచక్షణాధికారాలు ఆ శాఖ మీద ఉంటాయి. అతను ఏ దోపిడీ చేయకుండా నీతిగా నిజాయితీగా అతని పని అతను చేసుకుని పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. మంత్రి అనేవాడు ఎక్కడికైనా పోవచ్చు తల్లి. ముఖ్యమంత్రికి ఎంత పవర్ ఉంటుందో మంత్రికి కూడా అంతే పవర్ ఉంటుంది. అది తెలుసుకోక ఈసారి వచ్చే ఎలక్షన్లో నాకు టికెట్ ఇవ్వడేమోనని చెప్పి అయ్యా నీ కాళ్ళు మొక్కుతాం బాంచన్. ఇప్పుడు బాపు జ్యోతిరావు పూలే ఏం బుక్ రాశాడు గుర్తుందమ్మా మీకు? గులాంగిరి అని ఒక నవల రాశాడు. మాన్సి కాంశీరామ్ ఒక బుక్ రాశాడు, చెంచాయుగము అని ఒక రాశాడు. ఇవన్నీ చదువుకోమనమ్మా. ఈ బాపు జ్యోతిరావు పూలే రాసిన గులాంగిరి, మానిశ్రీ కాంశీరామ్ రాసిన గులాంగిరి, ఈ పుస్తకాలు చదువుకుంటే మస్తికాల్లో కానీ ఎక్కించుకుంటే వాళ్ళ ఇలువలు తెలుస్తాయి. ఎందుకంటే తానా అంటే తందానంటే కుదరదు. మంత్రి దగ్గర సబ్జెక్ట్ ఉందనుకో ముఖ్యమంత్రి ఏం చేయలేడు. ముఖ్యమంత్రికి కూడా ఎదురు తిరిగి ప్రశ్నించవచ్చు.